అవి సర్దమ్మా చక్కగా అట్లనే చేస్తున్నాను సార్. సర్దుతాండి ఒక్కొక్కటి మర్చడంగా కార్నర్ది ఆ మూల మీద కూడా సరిగా పెట్టమ్మా. రెండు చేతులు పట్టుకోమ్మా. ఇచ్చేయండి పైకి. ఇప్పుడు వస్తుంది కానీ ఇప్పుడు తీస్తుంది ఇచ్చిన కానీ కొంగ తగ్గుతుంది ఉంటే నేను చూసాను అక్కడ వచ్చేస్తాయి మొత్తంగా అవసరం పడుతుంది.
డబ్బా తీసాను ఫ్రెష్గా. అడ్డలే దరిద్రం భూసారం పిల్లలు వస్తాను చెడు పెట్టేవాడే
చెప్పండి సార్. ఇది పంట బీట్రూటు. ఈ బీజో శీతల్ కంపెనీ వారి యాక్షన్ అనే రకం చాలా స్వల్పకాలిక రకం. అంటే 70 నుంచి 90 రోజుల్లో పంట కోతకి రావటం జరుగుతుంది. ఇది అక్టోబర్ మాసం నుంచి జనవరి దాకా ఈ పంటని సాగు చేసుకోవచ్చు. అయితే మార్కెట్ వసతి అనేది తక్కువగా ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి విడతలుగా అక్టోబర్లో కొంత, నవంబర్లో కొంత, డిసెంబర్లో కొంత, జనవరిలో కొంత, ఇట్లా నెలకి 1 హెక్టార్ కాడికి చేసుకుంటా రావటం జరిగింది. మరి అక్టోబర్తో పోల్చుకుంటే అక్టోబర్, నవంబర్లో వేసిన పంటకి ధరలు రావటం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రకృతి అననుకూల పరిస్థితుల వల్ల ఎక్కువగా పంటని వేసుకోలేని పరిస్థితుల్లో జనవరిలోనే సాగుకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో జనవరిలో పంట వేసుకోవటం జరిగింది ఎక్కువ మంది రైతులు. ప్రధానంగా ఈ జనవరిలో వేసుకున్నటువంటి పంట మార్చి చివరికి ఏప్రిల్ మొదటి వారానికి వచ్చేసరికి అందరి పంట కూడా ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ ఉత్పత్తులు వచ్చిన సందర్భంలో పూర్తిగా మార్కెట్ ధరలు తగ్గిపోవడం జరిగింది. కనీసం ఈ రోజున చూసుకుంటే కిలో 2 రూపాయల వరకే మార్కెట్ వచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు మార్కెట్కి పోవాలి అంటే ఈ ఉత్పత్తి చేసినటువంటి సరుకు దాదాపు 100 నుంచి 125 క్వింటాల దాకా ఎకరానికి దిగుబడి వస్తుంది. మరి ఖాళీ బస్తా, సరుకు రవాణా, ప్యాకింగ్ ఇవన్నీ చూసుకుంటే దగ్గర 20-25 వేల రూపాయల ఖర్చు వస్తుంది. మరి సాధారణంగా రేటు కనీసం 500 రూపాయలు కిలో, 5 రూపాయలు సగటు రేటు కనుక్కుంటే మినిమం 50,000 రూపాయలు కనుక పంట మొత్తానికి రావటం జరుగుతుంది. 50,000లో ఒక 25,000 రూపాయలు ఖర్చు పోతే 25,000 ఎకరానికి పంట దిగుబడి వస్తుంది. చాలా స్వల్పకాలికమైనటువంటి పంట. దీనికి పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ పెద్దగా పని ఉండదు, పెస్టిసైడ్స్ పని ఉండదు. ఈ తర్వాత ఏంటంటే మనం పంట బోదెల ద్వారా ఏర్పాటు చేసుకుని బోదెల్లో విత్తనం నాటుకోవడం జరిగింది. విత్తనం నాటిన తర్వాత మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా ఏర్పాటు చేసుకున్న మైక్రో స్ప్రింక్లర్లని 15 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నందువల్ల పంట భూమి ఎప్పుడు కూడా భూమి స్వభావం భౌతికంగా బోలుగా నేల లూజ్గా ఉండి దుంప బాగా గట్టిగా బలంగా పోవడానికి అవకాశం ఏర్పడింది. దాదాపుగా ఈ పంట అందరూ కూడా కొద్ది రైతులు కూడా అందరూ చాలా వేసుకోదగినటువంటి పంట. ఇది ముఖ్యంగా దీన్ని మార్కెట్ చేసుకోవడానికి మార్కెట్ సౌకర్యాలను బట్టి మనం పంటని వేసుకోవాల్సి ఉంది. అంటే రైతులందరూ కూడా ఒకేసారి కాకుండా మరి విడతలుగా దీన్ని వేసుకుంటే మంచి లాభాలు, తక్కువ పెట్టుబడితోటి మరి మంచి ఉత్పత్తులను సాధించి మేలైనటువంటి ఆహార ధాన్యంగా వంటగా కూరగాయలకి ఉపయోగపడేది ఈ రకం దుంప జాతికి సంబంధించింది. చాలా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఈ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కానివ్వండి, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆహార రీత్యా కూడా చాలా మంచి ఇదిగా దోహదపడుతుంది. మరి అంతర పంట ఇంకా 2-3 రకాలుగా దీనికి ముందు పంటలు తీసుకోవచ్చు. ఒక పంట కాలంలో 20 నుంచి 25 వేల రూపాయలు లాభం రావటం జరుగుతుంది. అంటే ఎకరానికి 100 నుంచి 150 క్వింటాలు, 100 నుంచి 125 క్వింటాలు దిగుబడి వస్తే మినిమం మార్కెట్ 5 రూపాయలు కనుక్కుంటే ఒక 25,000 ఖర్చులు పోతే ఒక 25,000 రూపాయల దాకా ఆదాయం ఉండడానికి నిజంగా ఆదాయం ఉండడానికి అవకాశం ఉంది. ఈ మిరప వాయిస్ కొంచెం ఈ తేజ మిరప రకం ఎకరానికి మంచి రోజుల్లో అయితే 30 నుంచి 35 క్వింటాల దాకా దిగుబడి వచ్చే అవకాశం. ఈ సంవత్సరం ప్రకృతి ప్రతికూలంగా
ఉండినందువల్ల వర్షాలు పంట దెబ్బతింటం జరిగింది. ప్రస్తుతం 20 క్వింటాల వరకు దిగుబడి రావచ్చని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి క్వింటాకు వచ్చేసి కోత కూలి మరి 12 మంది దాకా మనుషులు పెట్టే అవకాశం ఉంది. మరి 20 క్వింటాలకి 20/12లో 240 మంది దాకా మనుషులు అవసరం. తర్వాత అంతర్గతంగా కలుపు తీత, మొక్కలు నాటడం ఇట్లాంటి మరి పనులు ఉన్నాయి. తర్వాత దీన్ని కూడా మొక్కలు నాటుకున్న తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఈ వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. ఈ మిర్చి పంటని సాగు చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సేంద్రియ ఎరువుల ద్వారానే మనం ఉత్పత్తుల్ని తీయటం జరుగుతుంది. మరి ఈ పంటలకి నీటి వస్తే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త తక్కువగానే ఉండినప్పటికీ మరి ఎక్కువ రోజుల్లో పంట సమయం ఉండినందువల్ల కాస్త భారీగా పెట్టుబడి అయిందనే చెప్పుకోవాలి. మొత్తం మీద ఒక 70,000 దాకా 70 పెట్టుబడి అయి ఉండవచ్చని ఒక అంచనా. పూర్తిస్థాయిలో రాలేదు మనం అంచనా చెప్పలేము. మరి రానున్న చెప్పడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం 20 క్వింటాలు రావచ్చని అవకాశం ఉంది. మరి ఇప్పుడు రేట్లను బట్టి చూస్తే 8,000 రూపాయల ధర క్వింటాల్ ఉంది. 1,50,000 రూపాయల దాకా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది.